ఎస్వి రంగారావు చనిపోయాక 24 గంటలు శవాన్ని చూడనివ్వలేదు. ఎస్వి రంగారావు జీవితంలో ఇంత జరిగిందా? అదేంటో తెలుసుకుందాం. విశ్వనట చక్రవర్తిగా సినిమా ఇండస్ట్రీలో చెరగని స్థానాన్ని సొంతం చేసుకున్నారు ఎస్వి రంగారావు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఎస్వి రంగారావు తన జీవితాంతం దర్భంతో రాజసంతో జీవించారు. ఆయన వ్యక్తిత్వం స్టైల్ను ఫాలో అవ్వాలని చాలా మంది ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన మహానటుడు ఎస్వి రంగారావు. ఆయన మరణించి అర్ధ శతాబ్దం గడిచినా ఆయన చేసిన పాత్రలు, చూపిన నటన నేటికీ సినీ అభిమానుల మదిలో నిలిచి ఉన్నాయి. పాత్రలో జీవించే నటుడిగా పేరుగాంచిన ఎస్వీఆర్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించారు. నర్తనశాల చిత్రంలోని కీచుకుడు పాత్రకు జకర్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ సినిమా ప్రదర్శనలో ఉత్తమ నటుడిగా అంతర్జాతీయ అవార్డును అందుకున్న ఏకైక భారతీయ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎస్వీఆర్ కేవలం హీరోలతో సమానమైన ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకునేవారు. ఆయన కోసం దర్శకులు ప్రత్యేకంగా పాత్రలను, రచయితలను భారీ డైలాగులు రాసేవారు. షావుకారు సినిమాతో సున్నపు రంగడు పాత్రలో మెప్పించిన ఎస్వీఆర్ ఆ తర్వాత జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. 1950ల నుంచి 1970ల వరకు తెలుగు, తమిళ భాషల్లో ఆయన లేని సినిమాను ఊహించడం కష్టంగా ఉండేది. శివాజీ గణేశన్ వంటి నటులు కూడా ఎస్వీఆర్ తో నటించేటప్పుడు అప్రమత్తంగా ఉండేవారట. ఆయన నటన స్థాయిని అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో అనేక సవాళ్లతో నిండి ఉండేది. తన మనసుకు నచ్చిన రీతిలో వ్యవహరించే చిన్న పిల్లవాడి మనస్తత్వం ఆయనది. కోపం త్వరగా వచ్చి అంతే త్వరగా చల్లారే స్వభావం. ఆ పరిస్థితులన్నీ ఇంట్లో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాయి. ఈ వ్యక్తిగత సమస్యలు, అలవాట్లు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఒకసారి హైదరాబాద్ లో షూటింగ్ లో ఉండగా గుండెపోటు రావడంతో ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నారు. విశ్రాంతి తీసుకోవాలని, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించినా ఎస్వీఆర్ వాటిని పాటించలేదు. తన అలవాట్లను, షూటింగ్లను వదులుకోలేదు. ముఖ్యంగా యశోద కృష్ణ సినిమా కంసుడు పాత్రను వదులుకోవడానికి ఆయన అంగీకరించలేదు. అనారోగ్యాన్ని పక్కన పెట్టి నిర్మాతలను ఒప్పించి మరీ ఆ పాత్రను పోషించారు. సినిమా అయ్యాక అమెరికా వెళ్లి బైపాస్ సర్జరీ చేయించుకోవాలని పిల్లలు ఎంత ఒత్తిడి తెచ్చినా యశోద కృష్ణ పూర్తయ్యాక వెళ్తానని వారిని ఒప్పించారు. 1974 జూలై 18వ తేదీన ఆయన ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం 4:30 గంటల సమయంలో నిద్ర లేవగా ఇంట్లో ఏదో గొడవ. ఎస్వి రంగారావు మద్యం సీసాతో బాత్రూమ్ లోకి వెళ్లారు. మద్యం పూర్తిగా సేవించిన తర్వాత తూలుకుంటూ బయటకు వచ్చి దుస్తులు ధరిస్తుండగా తూలి మంచంపై పడిపోయారు. ఆయన మరణ వార్త తెలియగానే రామానాయుడు, వి మధుసూదన్ రావు వంటి సినీ ప్రముఖులు రంగారావు ఇంటికి చేరుకున్నారు. అయితే మొదట్లో సతీమణి లీలావతి పార్థివ దేహాన్ని ఎవరిని చూడనివ్వలేదు. జాతకాలు, పూజలు, వ్రతాలు నమ్మే ఆమె తన గురువు మరణించిన వ్యక్తిని బతికించగలరని నమ్మింది. గురువు పాండిచ్చేరిలో ఉండడంతో ఆయన వస్తే తన భర్త బతుకుతాడని పిచ్చి భ్రమలో ఉండి కనీసం శవాన్ని చూడడానికి కూడా అనుమతి ఇవ్వలేదట. చివరికి గురువు ఫోన్లో దొరకకపోవడంతో చేసేదేమి లేక పార్థివ దేహాన్ని మేడపై నుంచి కిందకు తెచ్చి ఇంటి ముందున్న వసారాలో ఉంచడానికి అంగీకరించారట. చెన్నైలోని కన్నమ్మపేట శ్మశాన వాటికలో రంగారావు గారి అంత్యక్రియలు జరిగాయి. తమిళనటుడు శివాజీ గణేశన్, హీరోయిన్ వాణిశ్రీ వంటి అనేక మంది సినీ ప్రముఖులు ఆయన అంతిమ దర్శనం కోసం బారులు తీరారు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.